మొదటి ప్రశ్న, భారత్ ఇటీవల ఒడిశాలోని చాందీపూర్ నుంచి ఏ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ను పరీక్షించింది? ఆప్షన్ ఏ అగ్ని-1, ఆప్షన్ బి అగ్ని-2, ఆప్షన్ సి అగ్ని-4, ఆప్షన్ డి అగ్ని-5. సరైన సమాధానం అగ్ని-4. అగ్ని-4 భారతదేశం అభివృద్ధి చేసిన ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ IRBM. ముఖ్యమైనటువంటి అంశాలు: రకం బాలిస్టిక్ మిసైల్, కేటగిరీ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్, దేశం భారత్, అభివృద్ధి DRDO, పరీక్షా ప్రాంతం చందీపూర్ ఒడిశా, ఉపయోగం భారత వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని పెంచడం. బాలిస్టిక్ మిసైల్ అంటే బాలిస్టిక్ మిసైల్ మొదట అధిక వేగంతో పైకి ప్రయాణించి ఆ తర్వాత ప్రధానంగా బాలిస్టిక్ ట్రాజెక్టరీ ద్వారా లక్ష్యం వైపుకు దూసుకెళ్తుంది. అగ్ని సిరీస్ గుర్తుంచుకోవడానికి అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5. పరీక్షల్లో అగ్ని-4 ఇంటర్మీడియట్ రేంజ్ అనే జతను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎగ్జామ్ ట్రిక్: అగ్ని ప్లస్ చాందీపూర్ కనిపిస్తే ఒడిశా గుర్తుపెట్టుకోండి. రెండవ ప్రశ్న, 2026 ఆగస్టులో సాధారణం కంటే తక్కువ వర్షపాతానికి కారణమయ్యే వాతావరణ పరిస్థితి ఏది? ఆప్షన్ ఏ లానినో, ఆప్షన్ బి ఎల్నినో, ఆప్షన్ సి పోలార్ వోర్టెక్స్, ఆప్షన్ డి సైక్లోనిక్ జెట్. సరైన సమాధానం ఆప్షన్ బి ఎల్నినో. ఎల్నినో అంటే ఏమిటి? ఎల్నినో అనేది ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే వాతావరణ దృగ్విషయం. ఇది కేవలం సముద్ర ఉష్ణోగ్రతలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలుల నమూనాలు మారే అవకాశం అనేది ఉంటుంది. ఇక భారతదేశంపై ప్రభావం: సాధారణంగా ఎల్నినో పరిస్థితులు భారత సౌత్ వెస్ట్ మాన్సూన్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల వర్షపాతం తగ్గే అవకాశం, వ్యవసాయంపై ప్రభావం, నీటి నిల్వలపై ప్రభావం, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం, కొన్ని ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం అనేది చూపుతుంది. ఎగ్జామ్ ట్రిక్: ఎల్నినో, హాట్ పసిఫిక్, ఇండియన్ మాన్సూన్ వీక్. మూడవ ప్రశ్న, 84,084 కోట్ల సముద్ర మాంతాన్ కార్యక్రమం ఏ రంగానికి సంబంధించినది? ఆప్షన్ ఏ రివర్ క్లీనింగ్, ఆప్షన్ బి ఫిషరీస్, ఆప్షన్ సి ఆఫ్షోర్ ఎనర్జీ డెవలప్మెంట్, ఆప్షన్ డి ఇన్లాండ్ వాటర్వేస్. సరైన సమాధానం ఆప్షన్ సి ఆఫ్షోర్ ఎనర్జీ డెవలప్మెంట్. సముద్ర మాంతాన్ కార్యక్రమం సముద్ర ప్రాంతాల్లో ఆఫ్షోర్ ఎనర్జీ డెవలప్మెంట్తో సంబంధం కలిగి ఉంది. ఆఫ్షోర్ ఎనర్జీ అంటే భూమిపై కాకుండా సముద్రంలో లేదా సముద్ర తీర ప్రాంతాలకు వెలుపల ఇంధన వనరులను అన్వేషించడం, అభివృద్ధి చేయడం. ఇందులో ముఖ్యంగా ఆఫ్షోర్ ఆయిల్, ఆఫ్షోర్ న్యాచురల్ గ్యాస్, ఆఫ్షోర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి సంఖ్య 84,084 కోట్లు. ఇలాంటి సంఖ్యలు కరెంట్ అఫైర్స్లో నేరుగా ప్రశ్నలుగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మెమొరీ ట్రిక్: సముద్ర, సీ, ఆఫ్షోర్ ఎనర్జీ అంటే సముద్ర మాంతాన్, సముద్రం, ఆఫ్షోర్ ఎనర్జీ. నాలుగవ ప్రశ్న, భారత్ తన ఎయిర్బోర్న్ సర్వైలెన్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఏ వ్యవస్థలను విస్తరిస్తోంది? ఆప్షన్ ఏ శాటిలైట్స్, ఆప్షన్ బి UAV ఓన్లీ, ఆప్షన్ సి AEW&C సిస్టమ్స్, ఆప్షన్ డి సోనార్ సిస్టమ్స్. సరైన సమాధానం ఆప్షన్ సి AEW&C సిస్టమ్స్. ముందుగా AEW&C అంటే ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్. అంటే గాల్లో ప్రయాణించే విమానం ద్వారా చాలా దూరంలోని విమానాలు, క్షిపణులు, ఇతర వైమానిక కార్యకలాపాలు గుర్తించడం, పర్యవేక్షించడం, అవసరమైన సమాచారాన్ని ఇతర రక్షణ వ్యవస్థలకు అందించడం. AEW&C ఎందుకు ముఖ్యమైనది? ఒక సాధారణ రాడార్ భూమి నుంచి ఒక పరిధి వరకు మాత్రమే పర్యవేక్షిస్తుంది. కానీ AEW&C విమానం ఆకాశంలో ఎత్తులో ఉండడం వల్ల విస్తృత ప్రాంతాన్ని పర్యవేక్షించగలదు. దీని యొక్క ప్రధాన పనులు లాంగ్ రేంజ్ సర్వైలెన్స్, ఎయిర్ క్రాఫ్ట్ డిటెక్షన్, ఎర్లీ వార్నింగ్, బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్, కమాండ్ అండ్ కంట్రోల్. ఎగ్జామ్ ట్రిక్: AEW&C అంటే ఎయిర్బోర్ను మరియు ఎర్లీ వార్నింగ్ మరియు కంట్రోల్గా గుర్తుంచుకోండి. ఇక ఐదవ ప్రశ్న, భారతదేశ అధికారిక ఋతుపవనాల అంచనాలను ఎవరు విడుదల చేస్తారు? ఆప్షన్స్ ఏ ఇస్రో, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి IMD, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. సరైన సమాధానం ఆప్షన్ సి IMD. ఇక IMD గురించి ముఖ్యాంశాలు: IMD అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఇది భారతదేశంలో వాతావరణ సంబంధిత అధికారిక సమాచారాన్ని అందించే ప్రధాన సంస్థ. IMD చేసే ముఖ్యమైనటువంటి పనులు: వర్షపాతం అంచనా వేస్తుంది, తుఫానుల హెచ్చరికలు, ఉష్ణోగ్రత అంచనాలు, వ్యవసాయ వాతావరణ సమాచారం,
సీవర్ వెదర్ అలర్ట్స్, సముద్ర వాతావరణ సమాచారం, మాన్సూన్ ఫోర్కాస్ట్. ఎగ్జామ్ ట్రిక్: వెదరు మరియు మాన్సూన్, సైక్లోన్ ఫోర్కాస్ట్ని చూసేది ఐఎండీ. ఇక చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎప్పుడు? సమాధానం ఆగస్టు 7. ఇక ఆగస్టు 7నే ఎందుకంటే 1905 ఆగస్టు 7న స్వదేశీ మూమెంట్ ప్రారంభానికి సంబంధించిన చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నేషనల్ హ్యాండ్లూమ్ డేను ఆగస్టు 7న నిర్వహిస్తారు. దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే చేనేత కళాకారులను ప్రోత్సహించడం, వేవర్ కమ్యూనిటీస్కి మద్దతు ఇవ్వడం, భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం, చేనేత రంగానికి మార్కెట్ అవకాశాలు పెంచడం, భారతీయ సంప్రదాయ డిజైన్లను సంరక్షించడం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎప్పుడు జరుపుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఆగస్టు 7 స్వదేశీ మూమెంట్ ద్వారా. ఇక 7వ ప్రశ్న, డిఏసి అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. భారత రక్షణ రంగంలో ఆయుధాలు, సైనిక పరికరాలు, రక్షణ సామాగ్రి కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సంస్థ. ఎందుకు ముఖ్యమైనదంటే భారత సైనిక సామర్థ్యాన్ని ఆధునీకరించేందుకు ఎయిర్ క్రాఫ్ట్, నావల్ సిస్టమ్స్, మిసైల్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, సర్వైలెన్స్ సిస్టమ్స్ వంటి వాటి కొనుగోళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించబడతాయి. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుమారు 52,000 కోట్ల రక్షణ కొనుగోలు ప్రతిపాదనలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ గుర్తుంచుకోండి. ఇక 8వ టాపిక్, ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్. దీనికి ముఖ్యమైన అంశాలు: 16వ ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్లో ప్రధానంగా సెమీకండక్టర్సు, క్రిటికల్ టెక్నాలజీసు, ఎకనామిక్ కోఆపరేషను, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ఇక సెమీకండక్టర్సు ఎందుకు ముఖ్యమైనది అంటే సెమీకండక్టర్సు స్మార్ట్ ఫోన్స్లలో, కంప్యూటర్స్లో, కార్స్లో, డిఫెన్స్ సిస్టమ్స్, ఏఏ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్లో కీలకమైనటువంటి భాగాలు. అందువల్ల భారత్కు సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సప్లై చైన్ చాలా వ్యూహాత్మకంగా మారింది. ఇక 9వ టాపిక్, బ్రిక్స్ 2026 భారత్. 2026లో బ్రిక్స్ చైర్షిప్ భారత్ వద్ద ఉంది. అసలు బ్రిక్స్ అంటే ఏమిటంటే ప్రారంభంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనే దేశాల సమూహంగా బ్రిక్స్ ఏర్పడింది. తర్వాత సభ్యత్వం విస్తరించింది. భారత్కు ప్రాముఖ్యత: గ్లోబల్ సౌత్ కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్, డెవలప్మెంట్ ఫైనాన్స్, సస్టైనబిలిటీ, మల్టీలేటరల్ కోఆపరేషన్ అనేది దీనివల్ల లభిస్తుంది. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫ్యాక్ట్స్, వన్ లైనర్స్ మనం తెలుసుకుందాం. అగ్ని-4 ఏ రకం? ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. అగ్ని-4 పరీక్షా ప్రాంతం చండీపూర్, ఒడిశా. ఎల్నినో ప్రధానంగా దేనిపై ప్రభావం చూపుతుంది? ఇండియన్ మాన్సూన్. సముద్ర మాంథాన్ ఆఫ్షోర్ ఎనర్జీ. సముద్ర మాంథాన్ వ్యయం 84,084 కోట్లు. AEW&C ఫుల్ ఫామ్ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్. అఫీషియల్ మాన్సూన్ ఫోర్కాస్ట్ IMD. నేషనల్ హ్యాండ్లూమ్ డే ఆగస్టు 7. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్స్ అబౌట్ 52,000 crore. ఇండియా జపాన్ సమ్మిట్ ఫోకసెస్ సెమీకండక్టర్స్, క్రిటికల్ టెక్నాలజీస్.